నమస్తే. తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజాపాలన దిశగా ఆయన ముందుకు వెళ్తున్నారు. ఆ క్రమంలోనే అడుగులు పడుతున్నాయి. ముఖ్యంగా ఎవరైతే అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారో వారికి చెక్ పెట్టాలి అన్న ఆలోచనతోనే రేవంత్ రెడ్డి గారి నిర్ణయాలు ఉన్నాయి. ఇలాంటి క్రమంలో ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వారిపై కూడా నిఘా పెట్టింది ప్రభుత్వం. ఇట్లాంటి సందర్భంలో ఇప్పుడు తాజాగా హయత్ నగర్‌కి సంబంధించినటువంటి ఒక డిజేబుల్డ్ పర్సన్ అధికారుల మీద కంప్లెయింట్ చేయడం జరిగింది. చాలా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక చర్చనీయాంశమైంది. సుమారు 50,00,000 రూపాయల విలువైనటువంటి తన భూమిని నకిలీ పత్రాలతో ఆక్రమించుకున్నారు కొంతమంది. ఆ ఆక్రమణకు రెవెన్యూ అధికారులు సపోర్ట్ చేయటం వల్ల నాకు అన్యాయం జరిగింది. నేను ఒక దివ్యాంగుడిగా ఉన్నాను. నాకు న్యాయం జరగకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి అతను ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ కంప్లెయింట్ కాపీ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఇవాళ కంప్లెయింట్ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా విషయం ప్రభుత్వం నాకు కేటాయించిన ఫ్లాట్‌పై నకిలీ పత్రాలు సృష్టించి మరొకరికి విక్రయించిన వ్యక్తిపై, చట్టవిరుద్ధంగా కొనుగోలు చేసిన వ్యక్తిపై, అందుకు వారికి పూర్తిగా సహాయ సహకారాలు అందించిన స్థానిక తహసీల్దార్ సునీత, సీనియర్ అసిస్టెంట్ వీళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేస్తున్నాను అని చెప్పి, ఆర్య నేను అందే రాంబాబు వికలాంగుడిని, ఇంటి నెంబరు ఇవన్నీ డీటెయిల్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి చాలా కీలకమైనటువంటి అంశంగా మనం చూసుకోవాలి. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ముఖ్యంగా ఎవరైతే ప్రభుత్వ భూమి ఖాళీగా కనిపించిందో ఈ భూ కబ్జాదారులు ఆక్రమించేసుకుంటున్నారు. చాలా సంఘటనలు చూసాం. కొంతమంది అయితే రెవెన్యూ అధికారులు మళ్ళీ ఆ భూమిని స్వాధీనపరుచుకుని వారికి నోటీసులు ఇచ్చి వారిపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి. రెండో పేజీలో అంత మొత్తం మ్యాటర్ రాశారు. ఒక పక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు వికలాంగులకు చేయూతనిస్తుంటే, మరో పక్క రెవెన్యూ అధికారులు నిస్సహాయ వికలాంగుడికి అన్యాయం చేస్తుండటం చాలా బాధ కలిగిస్తుంది. ధన్యవాదాలతో ఎన్క్లోజ్డ్ డిమాండ్ నోటీసు, ఫోటోగ్రాఫ్స్, చలానా అవి మనం కూడా స్క్రీన్ మీద చూస్తున్నాం. నిజంగా అంటే ఒక బాధాకరమైనటువంటి అంశంగానే మనం చెప్పుకోవాలి. ఎందుకనంటే ప్రభుత్వం ఎప్పటి నుంచో ప్రభుత్వ భూమిలో అతను ఉంటున్నాడు. దానికి సంబంధించి జీవో 58, 59 ప్రకారం అతను కొంత ఏదైతే ఆ ల్యాండ్కి సంబంధించి దాని వాల్యూ ప్రకారం ప్రభుత్వం కొంత చలానా కట్టించుకుంది. కొంత ఫీజు రూపంలో కట్టించుకుంది. ఆ ఫీజును కూడా అతను కట్టాడు. కట్టిన తర్వాత అతను ఏదో అక్కడ నిర్మాణం చేద్దాం అనుకున్నాడు. కానీ ఈలోపే కొంతమంది ఆ భూమి మీద వాలిపోయి ఈ రకమైనటువంటి రెవెన్యూ అధికారుల సహాయ సహకారాలతో చేసినటువంటి పరిస్థితి మనం చాలా కీలకంగా మారినటువంటి అంశంగా ఇది మనం చూడాలి. ఎందుకనంటే ఎవరైతే ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారో వారిపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునే సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక పక్కన ఆదేశాలు జారీ చేశారు. అయినా కూడా ఈ రకమైనటువంటి ఆక్రమణలు, అవినీతి ఎక్కువైపోయింది. ముఖ్యంగా వీరికి ఎవరైతే భూ కబ్జాదారులు ఉన్నారో వారికి సహకరించినటువంటి రెవెన్యూ అధికారులు తప్పంతా అక్కడే ఉంది. ఇప్పుడు ఈ అందే రాంబాబు కూడా డిమాండ్ చేసేది అదే. రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలి, నా భూమి నాకు చెందేలా చేయాలి. ఒకసారి మనం అతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాలా అంటే ఒక దివ్యాంగుడికి సంబంధించినటువంటి భూమి అంటే అక్కడ చాలా వాల్యుబుల్ ల్యాండ్ అది. మాట్లాడదాం ఒకసారి. నమస్తే అందే రాంబాబు గారు. నమస్తే. మీ భూమి ఏదో ఎవరో ఆక్రమించుకున్నారు, దానికి సంబంధించి మీరు పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఏంటి అసలు మ్యాటర్ ఏంటండి? సార్ నేను హయత్ నగర్ వీరన్నగుట్టలో ఉంటాను సార్. ఓకే. అది యాక్చువల్గా అది వికలాంగుల కోసము 500 ఫ్లాట్లు బడుగు బలహీన వర్గాలు వికలాంగుల కోసము 90-96లో ఇచ్చినటువంటి సర్వే నెంబర్ 195/1. ఓకే. అందులో యాక్చువల్గా ఏమైందంటే అందులో లేఅవుట్ లో లేని ప్లేస్ లో ఒక 60-80 గజాలు మిగిలి ఉంటే దాన్ని నేను కబ్జా చేసుకొని ఉంటున్నానండి గత 5-6 సంవత్సరాలుగా. మొన్న ప్రభుత్వం 58-59 జీవో ప్రకారము రెగ్యులరైజ్ చేస్తా అన్నప్పుడు నేను అప్లై చేసుకున్నాను సార్. 59 జీవో ప్రకారము 59 జీవో ప్రకారం అప్లై చేసుకున్న తర్వాత నాకు ఆగస్టు నెలలో డిమాండ్ నోటీస్ వచ్చింది సార్. 1,02,000 కడితే నీకు రెగ్యులర్ అవుతుంది. అవును, కట్టారా మరి మీరు? అది
నేను కట్టాను సార్. నేను ఆగస్టు 9వ తారీఖు నాడు కట్టాను. ఉమ్, ఆగస్టు 3వ తారీఖు నాడు పక్క ఫ్లాట్ 213 ఉమ్, ఫ్లాట్ అసలు పిల్లల మరి సత్యనారాయణ అనేది ప్రభుత్వ ఉద్యోగి సార్. ఓకే. ఆయన ఆయన ఒక సుధాకర్ వర్మకి అమ్మినాడు అనే ఉద్దేశంతో నేను ఇక్కడ లేని చూసి ఉమ్, సుధాకర్ వర్మ నా ఫ్లాట్ ని అక్కడ గుర్తు చేసుకొని ఉంటే ఆ గుర్తుని తీసివేయడమే కాకుండా ఉమ్, ఆ రాయి మొత్తం ఇసుక వేసి టచ్ చేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసింది సార్. ఓకే. కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన క్రమంలో మళ్ళా సుధాకర్ వర్మ గారు అన్నారు, మీరు నువ్వు లీగల్ గా పో, నేను నేను కొనుక్కున్నా, నాకు మొత్తం పేపర్లు ఉన్నాయంటే అది ప్రభుత్వ భూమి, ఉమ్, నీకు ఎవరు పేపర్లు ఇచ్చారంటే అమ్మినాయన ఇచ్చినాడు అన్నాడు. ఉమ్, ఓన్లీ ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి ఉమ్, బాండ్ పేపర్ మీద అమ్మి ఉమ్, కొనుక్కొని కట్టుకొని ఈ రోజు వికలాంగుడు అయినటువంటి నాకు చాలా అన్యాయం జరుగుతుంది సార్. ఉమ్, నేను ఆగస్టు 9వ తారీఖు నుంచి నేటి వరకు హయత్ నగర్ ఎంఆర్ఓ గారు అయినటువంటి సునీత గారు, సీనియర్ అసిస్టెంట్ అయినటువంటి శ్వేత గారికి పదే ఎన్నోసార్లు కలిసినా కూడా ఉమ్, మీరు డిమాండ్ నోటీస్ కట్టుకున్నారు కదా, మీకు పేపర్ వస్తుందని నన్ను 5 నెలలుగా మభ్యపెట్టారు సార్. ఓకే. ఒక్కటే నేను ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మారింది, ఉమ్, రేవంత్ రెడ్డి మీద అభిమానం సరే గౌరవం ఉన్నది. ఉమ్, నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను సార్, నా ఫ్లాట్ లో కట్టుకున్నటువంటి సుధాకర్ వర్మ మీద మన పిల్లమరి సత్యనారాయణ మీద ఎంఆర్ఓ సీనియర్ స్టేట్ మీద కంపల్సరీ ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి. ఉమ్, నాకు న్యాయం చేయాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం. లేనిడలా నేను ఎంఆర్ఓ ఆఫీస్ ముందు నేను నా పిల్లలతోటి ఆత్మహత్య ఒకటే తెరనేను సార్. ₹1,00,000 కూడా కట్టుకున్నాను, ఉమ్. అన్నిటికీ లాస్ అయిపోయినాను సార్. నేను ఒక వికలాంగుడిని. సార్ రాంబాబు గారు, ఇప్పుడు మీరు రెవెన్యూ అధికారులని సంప్రదించారు, ఇలా జరిగింది అని మీరు చెప్పిన తర్వాత అధికారుల దగ్గర నుంచి వచ్చిన స్పందన ఏంటి? రెవెన్యూ అధికారులు మీరు ఎట్లా డిమాండ్ నోటీస్ మీకే ఉంది కదా, 59 మీకే ఉంది, ఆ ఫ్లాట్ మీదే ఉమ్, అని చెప్తున్నారు తప్ప నాకు రెగ్యులర్ పట్టా ఇవ్వలే. ఓకే. పట్టా ఇవ్వకపోగా అవతల కట్టుకుంటున్నారని చెప్తే ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తుంటే ప్రభుత్వ అధికారులు అడ్డుకునేది పోయి ఉమ్, వాళ్ళకి ఎంకరేజ్ చేశారు సార్. ఓకే. డబ్బులు తీసుకొని ఉమ్, ఎంకరేజ్ చేసి ఇల్లు కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఎంకరేజ్ చేసుకొని ఉన్నారు సార్. ఉమ్. అంటే ఇప్పుడు ఈ మీ ల్యాండ్ని ఆక్రమించుకున్న ఇద్దరు పేర్లు చెప్పారు, సత్యనారాయణ అలాగే సుధాకర్ వర్మ అని. వాళ్ళిద్దరికి రెవెన్యూ అధికారులు సపోర్ట్ చేశారని మీరు నమ్ముతున్నారా? 100% సార్. రెవెన్యూ అధికారులు సపోర్ట్ చేశారు కాబట్టి ప్రభుత్వ భూమిలో నిజంగా అది సుధాకర్ వర్మ పేరు మీదనో లేదా సత్యనారాయణ పేరు మీదనో రాష్ట్ర ప్రభుత్వం పట్టా ఇచ్చుంటే ఓకే, అది ప్రభుత్వ భూమి కాదు సార్. ఆ లేఅవుట్ లో మిగిలిపోయిన ఉన్నటువంటి భూమి, అర్థమైంది కదా. 213 వరకు అది ప్రభుత్వ భూమి, ఆ పక్కన ఉన్నది మొత్తం మిగిలిపోయిన భూమి. మిగిలిపోయిన భూమిని ఈ పక్క ఫ్లాట్ అయినా ఆక్రమించుకుండు, అది ప్రభుత్వ ల్యాండ్. ప్రభుత్వ ల్యాండ్ కాపాడవలసినటువంటి అధికారులు ప్రభుత్వం తరఫున నాకు డిమాండ్ నోట్ వచ్చినా కూడా దాన్ని అతిక్రమించి నన్ను మభ్యపెట్టు, వికలాంగులను మభ్యపెట్టు అవతల వాళ్ళకి సపోర్ట్ చేశారు సార్. ఎక్కడుందండి అది? హయత్ నగర్ లో ల్యాండ్ మీది? హయత్ నగర్ లో వీరన్నగుట్ట సార్, సర్వే నెంబర్ 195/1. ఓకే, ఓకే, రైట్. రాంబాబు గారు, మీకు న్యాయం జరగాలని మేము కూడా సిటీ నెట్వర్క్స్ తరపున మేము కూడా కోరుకుంటున్నాం. మీరు ఎక్కడ కూడా అధైర్యపడవద్దు. మీరు ఏదైతే న్యాయ పోరాటం చేస్తున్నారో మీ న్యాయ పోరాటం కొనసాగించండి, మేము మీకు సపోర్ట్గానే నిలబడతాం. థ్యాంక్ యూ అండి మీరు వివరాలు అందించినందుకు. మొత్తానికి చూస్తున్నాం అంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి, దయనీయమైనటువంటి పరిస్థితి అంటే ఒక దివ్యాంగుడు సంబంధించినటువంటి ల్యాండ్ను కూడా ఆక్రమించేసుకొని అక్కడ నిర్మాణం చేపడుతున్నటువంటి పరిస్థితి. ఎన్నిసార్లు తిరిగినా సరే రెవెన్యూ అధికారులు మాత్రం నాకు న్యాయం చేయట్లేదు. ఎవరైతే ఆక్రమించుకున్నారో వారిని శిక్షించాల్సింది పోయి మీకు ల్యాండ్ వస్తుందిలే, వేరే చోట ఇస్తాంలే అని చెప్పి రెవెన్యూ అధికారులు మమ్మల్ని ప్రలోభ పెడుతున్నారు. కాబట్టి ఈ ఇద్దరిపై అలాగే తహసీల్దార్, సీనియర్ అసిస్టెంట్ ఇద్దరి మీద అంటే మొత్తం 4 మీద చర్యలు తీసుకోవాలి. నాకు న్యాయం చేయాలి. లేని పక్షంలో నేను కుటుంబ సమేతంగా తహసీల్దార్ కార్యాలయం ముందే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి అందే రాంబాబు ఇప్పుడు మనం మాట్లాడాం. ఆయన ఒక దివ్యాంగుడు, ఆయన సంబంధించినటువంటి భూమి సుమారు 60 లక్షల రూపాయల విలువైనటువంటి భూమి. ఏదైతే గతంలో కొంతమంది ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారు, ఆక్రమించుకున్న తర్వాత అక్కడే నివాసం ఉంటున్నారు. కొంతమంది అయితే నిర్మాణాలు చేపట్టారు, కొంతమంది నిర్మాణాలు చేపట్ల. ఇలాంటి క్రమంలో ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చింది 5859. దాని ప్రకారం అక్కడ ఉన్నటువంటి వాల్యూ ప్రకారం ప్రభుత్వానికి కొంత డబ్బు చెల్లిస్తే ఆ భూమి వారిది అవుతుంది. ఇట్లాంటి క్రమంలో ఈ అందే రాంబాబుకు వచ్చినటువంటి భూమి దానికి సంబంధించి నాకు డిమాండ్ నోటీస్ పంపించారు. అది మనం చూస్తున్నాం, ₹1,00,000 కట్టినటువంటి సందర్భం కూడా. సో ఇలాంటి నేపథ్యంలో ఏ రకమైనటువంటి భూ బకాసురులు ఉన్నారనేది మనం ఈ ఘటనను బట్టి స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.